బుద్ధి ప్లస్ జ్ఞానం ఈక్వల్ టు బుద్ధత్వం. ఏమిట్రా వెధవా! బుద్ధి, జ్ఞానం లేవు. ఈ విధంగా చిన్నప్పుడు ఎన్నో సార్లు విన్నాం. కానీ అప్పుడు అర్థం కాలేదు. ఏదో తప్పు చేశాం. అందుకే పెద్దవాళ్ళు తిట్టారు అనుకున్నాం. ఇంతకు బుద్ధి అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమిటి? బుద్ధి అంటే మౌలికమైన ఇంగిత జ్ఞానం. బుద్ధి అంటే వర్తమాన పరిస్థితుల పట్ల సరియైన అవగాహన. బుద్ధి కలిగి ఉండడం అంటే సదా సందర్భోచితంగా వ్యవహరించగలగటం. సదా ఎరుకతో ప్రతిస్పందించగలగటం. సదా ఎరుకతో పనులు చేయగలగటం. బుద్ధి కలిగి ఉండటం అంటే సదా యుక్తంగా, సదా మితంగా భుజించగలగటం. శాస్త్రీయమైన ప్రాపంచిక యోచనలు, ప్రాపంచిక వాక్కులు కలిగి ఉండటం. మొత్తం వెరసి బుద్ధి అంటే బేసిక్ కామన్ సెన్స్, మౌలికమైన ఇంగిత జ్ఞానం. జ్ఞానం అంటే స్వీయ ఆత్మ గురించి స్వీయ అనుభవ జ్ఞానం. పునర్జన్మ సిద్ధాంత సత్యం గురించి, కర్మ సిద్ధాంత సత్యం గురించి అనుభవ జ్ఞానం. జ్ఞానం అంటే పరలోకాల గురించిన శాస్త్రీయమైన సమాచారం. జ్ఞానం కలిగి ఉండటం అంటే శాస్త్రీయమైన పారలౌకిక ఆత్మ అనుభవాలు కలిగి ఉండటం. వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈ జ్ఞానం గురించి ఆ పెద్దవాళ్ళకి ఏమీ తెలీదు అనే చెప్పాలి. ఆ పెద్దలకు వాస్తవాలు ఉన్నవి ఉన్నట్లుగా ఏమీ తెలియకపోయినా, ఏదో ఊతపదంగా బుద్ధి, జ్ఞానం అంటూ ఊరికే పదాలను అలా వాడేస్తూ ఉంటారు. బుద్ధి ప్లస్ జ్ఞానం ఈక్వల్ టు బుద్ధత్వం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో బుద్ధి విభాగానికి మరియు జ్ఞానం విభాగానికి సరిసమాన ప్రాముఖ్యత ఉంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో బుద్ధి వికాసానికి, జ్ఞాన సముపార్జనకి విశేషంగా ప్రశిక్షణ ఇవ్వబడుతూ ఉంటుంది. అందరూ బుద్ధి ప్లస్ జ్ఞానం కలిగి ఉందురుగాక. ఇది 'తులసీవనం' అనే బుక్‌లోంచి చదువుకుంటున్నామండి ఈ చాప్టర్ మనము. బుద్ధి, జ్ఞానం ఈ 2 సమపాళ్లలో కలిగి ఉన్న వాళ్ళే బుద్ధుళ్ళు. సో, 2 సమపాలనలో ఉండాలంటున్నారిక్కడ. ఏంటి మన కామన్ సెన్సును, మన ఆత్మ గురించి, కర్మ గురించి జ్ఞానం తెలుసుకోవడం. అనుభవపూర్వకమైన జ్ఞానం తెలుసుకోవడం అనేది 2 సమపాలనలో ఉంటే బుద్ధుళ్ళమవుతామని చెప్తున్నారిక్కడ పత్రిజీ గారు. అనేక మందికి బుద్ధి ఉండొచ్చు కానీ జ్ఞానం ఉండకపోవచ్చు. సో, కొంతమందికి కామన్ సెన్స్ ఉంటుంది. కానీ జ్ఞానం ఉండకపోవచ్చు. వాళ్ళ ఆత్మ గురించి గానీ, కర్మ సిద్ధాంతం గురించి గానీ. కొంతమందికి జ్ఞానం ఉండొచ్చు. కానీ బుద్ధి ఉండకపోవచ్చు. సో, వాళ్ళకి ఆత్మ గురించి తెలుసు, కర్మ సిద్ధాంతం గురించి తెలుసు కానీ కామన్ సెన్స్ ఉండకపోవచ్చు అంటున్నారు. సో, జనులందరూ బుద్ధి, జ్ఞానం కలిగి ఉందురుగాక. అందరూ బుద్ధుళ్ళు అవుదురుగాక. సో, ధ్యానం ఈక్వల్ టు బుద్ధి ప్లస్ జ్ఞానం. సో, జ్ఞానం చేస్తే మనకి బుద్ధి వస్తుంది, జ్ఞానము వస్తుందని చెప్తున్నారండి ఇక్కడ. ప్రప్రథమంగా ధ్యానం, ధ్యాన సాధన అన్నవి మానవులకు బుద్ధిని కలుగజేస్తాయి. సో, మనకి ఫస్ట్ బుద్ధొస్తుందంటారు. బుద్ధి వస్తే ఏం చేస్తాం మనము? ఎంత మాట్లాడాలి? ఎంత తినాలి? ఎక్కడ ఏ పని చేయాలి? ఏ పని చేయకూడదు? ఎలా రియాక్ట్ అవ్వాలి? ఎలా సందర్భోచితంగా ఉండాలి? అన్నీ ప్రెజెంట్ మూమెంట్‌లో పరిస్థితుల పట్ల సరైన అవగాహన ఇవన్నీ వస్తాయన్నమాట. అవి వచ్చిన తర్వాత మనకి ఈ పునర్జన్మ సిద్ధాంతం గురించి, కర్మ సిద్ధాంతం గురించి జ్ఞానం వస్తుంది ధ్యానంలో. ఆ! సో, బుద్ధి లేని వాళ్ళు బుద్ధి ఉన్న వాళ్ళుగా తయారవుతారు. పరంపరగా ధ్యానం, ధ్యాన సాధన అన్నవి జ్ఞానాన్ని కలుగజేస్తాయి. ధ్యానులు అచిర కాలంలో జ్ఞానులవుతారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ బుద్ధుళ్ళు కాదలుచుకునే వారందరికీ ఆహ్వానం పలుకుతోంది. భూలోకంలో అందరూ విశేషమైన బుద్ధి మరియు అపారమైన జ్ఞానం కలిగి ఉందురుగాక. బుద్ధి ప్లస్ జ్ఞానం ఈక్వల్ టు సుఖం. సో, ఎందుకు కలిగి ఉండాలి అంటే మనం ధ్యానం జేసి బుద్ధిని, జ్ఞానాన్ని సమపాలలో కలిగి ఉంటే మనం సుఖంగా ఉంటామని చెప్తున్నారండి పత్రిజీ ఇక్కడ. బుద్ధి, జ్ఞానం అన్నవి కలిగి ఉంటేనే జీవితం సుఖవంతం. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త లోకాలన్నీ సుఖంగా జీవించుగాక. ధ్యానం ఈక్వల్ టు బుద్ధి ప్లస్ జ్ఞానం. బుద్ధి ప్లస్ జ్ఞానం ఈక్వల్ టు బుద్ధత్వం. బుద్ధత్వం ఈక్వల్ టు సుఖమయ జీవితం. ఇది ఈ చాప్టర్ యొక్క కొటేషన్. ధ్యాన జగత్, ధ్యాస జగత్. శ్వాస మీద ధ్యాస. చేపట్టిన పని మీద ధ్యాస. సత్యం మీద ధ్యాస. సో, శ్వాస మీద ధ్యాస ధ్యాన యోగము.
చేపట్టిన పని మీద ధ్యాస కర్మయోగము. సత్యం మీద ధ్యాస ట్రూత్ అంటే ఏంటో అంటే బ్రహ్మని తెలుసుకోవాలి అనుకోవడం, ఆత్మని తెలుసుకోవాలనుకోవడం ఇదంతా సత్యం మీద ధ్యాస. సో, ఇది జ్ఞానయోగం. శాస్త్రీయ దృక్పథం మీద ధ్యాస విజ్ఞాన యోగం. సో, సైంటిఫికల్‌గా మనం అన్ని తెలుసుకోవడం విజ్ఞాన యోగం. సరైన వాక్కు మీద ధ్యాస బుద్ధి యోగం. సో, ఇక్కడ పత్రిజీ ఏమంటున్నారంటే, బుద్ధి ఉన్న వాళ్ళంతా సరిగ్గా మాట్లాడతారు అంటున్నారు. మన వాక్కు మీద మనకి ధ్యాస ఉంటుంది. ఆత్మవిశ్వాసం మీద ధ్యాస ప్రగతి. సో, మనకి ఆత్మవిశ్వాసం మీద ధ్యాస పెడితే అప్పుడు మనం ప్రగతి పొందుతామనమాట. ఆత్మార్పణ మీద ధ్యాస భక్తి యోగం. సో, ఇప్పుడు భక్తుడు, భగవంతుడంటే భక్తుడనేవాడు ఉండడు గదా! అంతా తన ఆత్మని భగవంతుడికి సమర్పించుకుంటాడు. ఆహ్, భగవంతుడు ఏది కోరుకుంటాడో అదే చేస్తాడనమాట. దాన్ని భక్తి యోగం అంటారు. ఆత్మార్పణ మీద ధ్యాస. తనకంటూ ఏమి ఉండదింక. యుక్తాహారం మీద ధ్యాస ఆరోగ్య యోగం. సో, యుక్తాహారము సరైన ఆహారం తీసుకుంటే అంటే యుక్తాహారం అంటే మనం క్రితం చాప్టర్‌లో చెప్పుకున్నాం మాస్టర్స్. అదేంటి శాకాహారం తినటము సరిపోయిన మోతాదులో తింటాం. ఎక్కువ గాదు, తక్కువ గాదు. మళ్ళీ బాగా నమిలి తినటం. ఈ మూడిటిని కలిపి యుక్తాహారం అంటారు. సో, యుక్తాహారం మీద ధ్యాస వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్య యోగం వస్తుంది. అహింస మీద ధ్యాస. అహింస అంటే ముందు చాప్టర్‌లో ఏం చెప్పారంటే మనసుతో గాని, పనులతో గాని ఎవ్వరిని బాధ పెట్టకుండా ఉండటం. ఇంకోటి ఎవరిని కంట్రోల్ జేయకుండా ఉండటం. ఎవరి మీద బలవంతంగా రుద్దొద్దు మనం. మన అభిప్రాయాలు గాని, మన ఏదైనా సరే మనం కరెక్ట్ అనుకుంది మన పాయింట్ ఆఫ్ వ్యూ అని ఎవరి మీద రుద్దకుండా, ఎవరికి వాళ్ళుగా వాళ్ళని స్వేచ్ఛగా బతకనివ్వాలి. ఓన్లీ ఫ్రెండ్‌లాగా సలహాలు మాత్రమే ఇవ్వాలి ఎవరికైనా సరే. మన జీవితంలో మనతో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఇవ్వాలి. అది కూడా అహింస కిందకే వస్తుందనమాట. మనం ఎవరినైనా మనం ఫోర్స్‌బుల్‌గా వాళ్ళని రుద్దుతున్నాం. ఈవెన్ పిల్లలైనా సరే అది కూడా హింస కిందకే వస్తుంది. అహింస మీద ధ్యాస ధర్మయోగం. సో, అప్పుడు ధర్మబద్ధంగా జీవిస్తున్నట్లు మనం ఎవరిని ఫోర్స్ చేయకుండా మనం ఎవరికి హర్ట్ చేయకుండా మన మాటల వల్ల, మన పనుల వల్ల ఉన్నప్పుడు అది అహింస ధర్మం కిందకొస్తుంది. మన ధర్మం మనం నిర్వర్తించినట్లు వస్తుందది. కుటుంబ కర్తవ్యం మీద ధ్యాస సంసార ధర్మం. సో, సంసార ధర్మంలో ఏంటి ఎవరికి ఏది చేయాలో అది చేస్తూ ఉండటం సంసార ధర్మ యోగం అవుతుంది. పరస్పర సహకారం మీద ధ్యాస సంఘ ధర్మ యోగం. సో, నువ్వు ఒక సొసైటీలో ఉన్నప్పుడు నువ్వు కంపల్సరీ ఒకళ్ళకొకళ్ళు సహాయం జేసుకోవాలి. అది సొసైటీ సంఘ ధర్మం అంటారు. ఆహ్, పరస్పర సహకారం. పరిసరాల శుభ్రత మీద ధ్యాస పౌర ధర్మయోగం. ఒక సిటిజన్‌గా నీ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు బీచ్‌లకెళ్ళినా, ఎక్కడికన్నా బయటికెళ్ళినా, మనం ఎక్కడ పడితే అక్కడ చెత్త వస్తుంటే వి ఆర్ నాట్ ఎ గుడ్ సిటిజన్స్ అనమాట. పౌర ధర్మాన్ని మనం పాటించినట్లు. మనం ఎక్కడన్నా ఇప్పుడు పబ్లిక్ ప్లేసులకెళ్ళినప్పుడు గానీ, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనము ఆహ్, ఎప్పుడైనా సరే మనం శుభ్రంగా ఉంచాలి ఆ పరిసరాల్ని. మనం ఎలా వాడుకున్నామో అలా ఉంచేసేయాలి. పరిసరాల పరిశుభ్రత కొంతమంది వాళ్ళ ఇంట్లో బావుంటారు గానీ, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చుట్టాలింటికెళ్ళినా, బయటికెళ్ళినా అంత అటెన్షన్ పే చేయరనమాట. సో, అది గూడా రాంగ్ అంటున్నారిక్కడ. మన పౌర ధర్మాన్ని మనం ఎక్కడున్నా పాటించాలి. వ్యక్తి న్యాయం మీద ధ్యాస. సో, ఒక రాజధర్మ యోగం. భూత దయ మీద ధ్యాస కరుణాధర్మ యోగం. సో, మన శాకాహారము తింటం మాత్రం అది కరుణా యోగం అవుతుందనమాట. కరుణాధర్మం పాటించినట్లు అవుతుంది మనం. గురువాక్యం మీద ధ్యాస శిష్య ధర్మ యోగం. సో, గురువు ఏ ఏ ఏ పాత చెప్పాడో ఆ పాతలో నడవటం, ఆ పనులు చేయడం ఇవన్నీ శిష్య ధర్మ యోగం అవుతుంది. అనునిత్యం ప్రశిక్షణ మీద ధ్యాస గురుధర్మ యోగం. సో, ప్రతిరోజు మనం ఆ ప్రశిక్షణ మీద అంటే గురువు ఏం చెప్పాడో దాని మీద ధ్యాస పెట్టడం గురువు యొక్క ధర్మయోగం, గురుధర్మ యోగం ఉంటుంది. దుఃఖరాహిత్యం మీద ధ్యాస బుద్ధ యోగం. సో, దుఃఖరాహిత్యంలో ఉండటం, దాని మీద ధ్యాస పెట్టడం, తొలగించుకోవడం రాగానే మనకేదైనా దుఃఖం రాగానే ఎమ్మటే ఒక రూమ్‌లోకెళ్ళిపోయి కూర్చొని అది ఎందుకొస్తుంది? ఎక్కడి నుంచొస్తుంది? దాని మీద కొంచెం ధ్యాస పెట్టామంటే ఆ దుఃఖం మనకు తొలగిపోతుంది. కొద్దిసేపు ధ్యానం చేసుకోవడమో, లేకపోతే నేచర్‌తో గడపటమో ఏదో ఒకటి చేశామంటే, మనకు ఆ దుఃఖం తొలగిపోతుందనమాట. సో, అది బుద్ధ యోగం. సకల ప్రాణకోటితో మిత్రత్వం మీద ధ్యాస మైత్రేయ బుద్ధి. సో, మన యొక్క దుఃఖం తొలగించుకోవడం గాకుండా, మిగతా అన్ని ప్రాణులతో గూడా మనం మిత్రత్వం జేయాలి. అది మైత్రేయ బుద్ధ ధ్యాస యోగం. సో, పత్రిజీ అందరి ప్రాణికోటితో మిత్రత్వంతో ఉంటారు గాబట్టి, తను మైత్రేయ బుద్ధుడు అంటారనమాట. ధ్యాస మూలం ఇదా జగత్. సో, ఈ మొత్తం జగత్తు యొక్క మూలం ఏంటి? ధ్యాస. ఇక్కడ ధ్యాస పెడితే అదొస్తుందనమాట మనకి. అనునిత్య సాధన. నెక్స్ట్ చాప్టర్ అండి ఇది.
సాధన అన్నదే సర్వస్వం. సర్వస్వాన్ని ఇచ్చేదే సాధన. ఆత్మజ్ఞాన ముముక్షువులకు సంబంధించిన వరకు సాధన అంటే ధ్యాన సాధన. సో, ఆత్మజ్ఞానం పొందే వాళ్ళందరికీ సాధన అంటే ధ్యాన సాధన. యోగి అవ్వాలంటే ధ్యాన సాధన. ఇంకా ఋషి అవ్వాలంటే మహా ధ్యాన సాధన. మహర్షి అవ్వాలంటే మహా ధ్యాన సాధన. సో, ఇంకా మనం నెక్స్ట్ స్టెప్‌కెళ్ళాలంటే ఇంకా ఎక్కువ పెంచుకోవాలి ధ్యాన సాధన అని చెప్తున్నారిక్కడ. బ్రహ్మర్షి కావాలంటే మహా ధ్యాన సాధన. మరి ఇంకా ఎంతో ధ్యాన సాధన. సో, సాధనకు పూర్వం లఘువు, సాధన తర్వాత గురువు. సో, మనం ఎప్పుడైతే సాధన చేస్తామో ధ్యాన సాధన మనం గురువులమైపోతాం అంటున్నారు. సాధన అందరికీ సదా అందిస్తూ ఉండే పరమ గురువు. సో, అందరికీ మనం చేసిన సాధనని మనం వేరే వాళ్ళకి కూడా ఇప్పుడు ధ్యానం గాని అది అందరికి చెప్తూ ఉంటే, అది మనం పరమ గురువుల అయిపోతాడతను. సాధనను అందరికి అందిస్తున్నవాడు మహాపురుషుడైతే, అతను బుద్ధ పురుషుడవుతాడు. సో, అలా అందరికి అందిస్తూ కూడా మహాపురుషుడైన వాడు బుద్ధ పురుషుడవుతాడు. సాధనకు పూర్వం పామరుడు, సాధన తర్వాత పండితుడు, సిద్ధ పురుషుడు. సో, ఎక్కువ సాధన చేస్తే పండితుడే సిద్ధ పురుషుడవుతాడు. సిద్ధులొస్తాయి, సిద్ధ పురుషుడవుతాడు. సాధన అంటే అనునిత్యం సాధన. సో, సాధన అంటే ఒకరోజు చేసి ఆపకూడదు. ప్రతిరోజు చేయాలని చెప్తున్నారిక్కడ. సాధన అన్నది రోజువారీ తప్పనిసరి కార్యక్రమం. సాధన అంటే సర్వదేశ కాలమాన పరిస్థితుల్లోనూ సాధన అంటే తీవ్ర పురుషయత్నం, దీక్షాయుత పురుషయత్నం. సో, బాగా పట్టుదలతో ప్రయత్నించడం అన్నమాట సాధన అంటే. అది దీక్షలాగా ఇది చేశాను నేను ఇట్లనే ఉండాలి, ఇది చేయాలి అనే దీక్షలాగా ఉండాలి సాధన. సాధన అంటే అకుంఠిత దీక్ష. ఎవరి సాధన వారిదే, ఎవరి సిద్ధత్వం వారిదే. రఘువులందరినీ సాధనకు కూడా ప్రోత్సహించడమే గురువులందరి యొక్క ధ్యేయం. అస్తిత్వం గురువుల దగ్గర నుంచి సాధనకు కావలసిన ప్రోత్సాహాన్ని, స్ఫూర్తిని పొందటమే లఘువులందరి మహాభాగ్యం. సో, లఘువులందరూ గురువుల దగ్గర నుంచి ప్రోత్సాహాన్ని, స్ఫూర్తిని తీసుకుంటారు అని చెప్తున్నారు. సో, ఇక్కడ వేమన పద్యం చెప్తున్నారు. సాధనతో సమకూరు సకల పనులు ధరణిలోన విశ్వములోన అనునిచ్చన సాధన జయహో నిరంతర సాధన జయ జయహో. నెక్స్ట్ చాప్టర్ శ్రీ గురుభ్యో నమః. గురువు సూర్యుడు లాంటివాడు. గురుకృప సూర్యకిరణాలు లాంటిది. ఒకానొక లఘువు ఒకానొక గురువు యొక్క సూర్యకిరణాలు మునుగు తేలుతూ ఉండగా తాను ఒకానొక గురుపుంజం అవుతాడు. సో, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే గురువు అనేవాడు సన్ లాగా ఆయన యొక్క ఆహ్, మనకు ఆయన మన మీద చూపించే కృప అనేది సన్ రేస్ లాగా మన మీద పడుతూ ఉంటే, అలా ఆ కృప పడుతూ ఉంటే మనం గూడా ఒకానొక రోజు గురుపుంజంగా తయారవుతాం అంటున్నారు. గురుకృప పొందక ముందు లఘువు, గురుకృప పొందిన తర్వాత గురువు. ఒకప్పటి లఘువే నేటి గురువు, నేటి లఘువే రేపటి గురువు. గురుఛాయలో ఉండి గురుకృప పొందడం అన్న ఒకానొక లఘువు యొక్క మౌలిక బాధ్యత కోతి పిల్ల తన తల్లిని పట్టుకున్నట్లు మర్కట కిషోర న్యాయవత అన్నమాట. సో, ఇక్కడ 2 న్యాయాలుంటాయి. మార్జాల కిషోర్ న్యాయం, మర్కట కిషోర్ న్యాయం అని. కోతి పిల్లేమో అదే తల్లిని పట్టుకుంటుంది. పిల్ల తల్లి పిల్లని పట్టుకుంటుందనుకుంటా. ఆహ్, సరిగ్గా గుర్తులేదు గానీ, ఆ 2 ఉన్నాయని మాత్రం ఐడియా ఉంది. సో, ఇక్కడ మనమే గురువుని పట్టుకోవాలంటున్నారిక్కడ. మర్కటం ఏం చేస్తది? కోతి ఏం చేస్తది? ఆ పిల్లే తల్లిని పట్టుకుంటది. మనం అలానే మనమే గురువుని పట్టుకోవాలి. శ్వాస అన్నదే ధ్యాన విద్యలో గురువు. నిత్య చంచలమైన మనస్సే లఘువు. సో, ఇక్కడ ఏమంటున్నారంటే ఇంకొక మీనింగ్‌లో మనమే శ్వాసను పట్టుకోవాలి అంటున్నారు. ధ్యానం ద్వారా భౌతిక శరీరంలో లభ్యమయ్యే విశ్వమయ ప్రాణశక్తి యొక్క అపార మహిమ అన్నదే గురుకృప. సో, మనం ఏం చేస్తాం? మనం ధ్యానం చేస్తూ ఆ శ్వాసను పట్టుకుంటే, ఆ శ్వాస వల్ల మనము విశ్వమయ ప్రాణశక్తి పొందుతాము. పొందిన ఆ విశ్వమయ ప్రాణశక్తే అదే అపార మహిమ. అదే గురుకృప. మనం పొందే విశ్వమయ ప్రాణశక్తే గురుకృప, అపార మహిమ అని చెప్తున్నారిక్కడ పత్రిజీ. గురుకృపలో మునిగి తేలి చరితార్థమైనప్పుడు చంచలమైన, అస్థితమైన మనస్సు అనబడే లఘువు, బుద్ధి అనబడే స్థితప్రజ్ఞ గల గురుతత్వంగా మారుతుంది. సో, మనం ధ్యానం చేయగా విశ్వశక్తి తీసుకోగా మనకేమవుతుంది మన మనస్సు చంచలంగా ఉంటుంది కదా! అది కాస్త స్థితప్రజ్ఞ గల స్థితప్రజ్ఞతతో తయారవుతుంది ఆ మనస్సు. అప్పుడు అది గురుతత్వంగా మారిపోతుంది. ఒకప్పుడు మనసే నేటి బుద్ధి, ఇప్పటి బుద్ధే ఒకప్పుడు మనసు. శ్వాస అనబడే గురువుగారికి శతకోటి ప్రణామాలు. శ్రీ గురుభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఏ గురువుకి స్థలం రమ్మంటున్నారు పత్రిజీ గారు? శ్వాస అనే గురువుకి. సత్యము సదా వ్యాప్తినే ఎరుగు. సో,
ట్రూత్ ఎప్పుడైనా ఎక్స్‌పాండ్ అవుతా ఉంటుంది. సో, అది హ్మ్. సత్యము సదా వ్యాప్తి చెందేదే. విష్ణువుకి అర్థం కూడా అదే ఉంటుంది. వ్యాప్తి చెందేవాడు అని. ఆహ్, సో, ట్రూత్ ఎప్పుడైనా సరే వ్యాప్తి చెందుతుంది. నీరు పల్ల మెరుగు, సత్యము వ్యాప్తి నెరుగు. సో, నీరెప్పుడు గూడా డౌన్‌వర్డ్సే ఫ్లో అవుతది. అలాగే ట్రూత్ అనేది ఎప్పుడు గూడా ఎక్స్‌పాండ్ అవుతా ఉంటుంది. నీరు అన్నది ఒకానొక భౌతిక పదార్థం. ఆత్మ పదార్థం అన్నది సత్యము. నీరు ఎగవకపోదు, సత్యం కుంచించుకుపోదు. సో, అయితే కాంట్రాక్షన్ రాదనమాట సత్యానికి. దిగువకు పోవడం భక్తి యొక్క భౌతిక ప్రకృతి యొక్క లక్షణం. వ్యాప్తి కావడం అన్నది ఆత్మ ప్రకృతి యొక్క లక్షణం. సో, భౌతిక ప్రకృతి అంటే నీరు, వాటర్. సో, ఆత్మ అనేది ఏంటి ఎప్పుడైనా సరే ఆహ్, ఎక్స్ వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అది ఆత్మ యొక్క లక్షణం అనమాట. అహింస ధ్యానంలో ఆత్మపరమైన సత్యాలు తోటి ప్రాణికి శారీరక ప్రాణహాని కలిగించడమే హింస. ఆహ్, తోటి ప్రాణికి శారీరక హాని, ప్రాణహాని కలిగించడం హింస అవుతుందంటున్నారు. హింస ఏదో ఒకనాటికి అహింసలాగా విధిగా మారాల్సిందే. హింస అనేది అపశృతి. అహింస అన్నది సుస్వరం. సో, అపశృతి హింస. సరైన స్వరం అహింస. ఎప్పటికైనా హింస అహింసలా మారాల్సిందే. ఇకపోతే సొంత ప్రాణానికి ప్రశాంతతని ప్రసాదించకపోవడమే అధ్యానం. అధ్యానం అంటే అపలయ. ధ్యానం అన్నదే ఆత్మపరమైన లయబద్ధత. ధ్యానం లేకుండా ఉండటం అంటే అధ్యానం అన్నమాట. అలా ఉండటం వల్ల మనకి ప్రశాంతత ఉండదు. మన ప్రాణానికి, మన ఆత్మకి మనకు ప్రశాంతత ఉండదు. ఆ ధ్యానం ఏదో ఒకనాటికి ధ్యానంలో విధిగా మారాల్సిందే. సో, ఎప్పటికైనా ఎవరైనా ధ్యానంలోకి రావాల్సిందే అంటున్నారిక్కడ. అనంతమైన ఆత్మయానంలో హింస కొంతకాలానికి మాత్రమే పరిమితమయ్యేది. అధ్యానం కొంతకాలానికి మనకు పరిమితమైనది. అహింస అనంత కాలానికి సో, లిమిటెడ్ టైమ్‌లో ఉంటుంది. అధ్యానం గాని, హింస గాని. సో, ఇది అహింస ధ్యానం ఎప్పుడు అన్‌లిమిటెడ్ అనమాట. అది కొంతకాలానికి పరిమితం అవ్వదు అని చెప్తున్నారు ఇక్కడ. సుధ్యానం అనంత కాలానికి చెందినది. అహింస జిందాబాద్, సుధ్యానం జిందాబాద్. నీరు పల్ల మెరుగు, సత్యం వ్యాప్తి నెరుగు. ఈ చాప్టర్ అంతటితో అయిపోయిందండి. నెక్స్ట్ చాప్టర్ నిప్పు మీద నీళ్లు చల్లాలి. సో, నిప్పు ఏంటి ఇక్కడ హింస అని చెప్తున్నారు. ఎక్కడ చూసినా యుద్ధాలే. ఏ వైపు తిరిగినా జంతువధలే. ఎటు చూసినా అన్యాయాలే, అక్రమాలే, అవినీతి చిట్టాలే, అన్యాయాలు, అక్రమాలు, మరి లెక్కలేనన్ని అవినీతి కుంభకోణాలు వీటన్నిటికి అసలు స్తోత్ర స్థానం ఏది? ఏ విధంగా పుట్టింది? అసలు ఈ సర్వవ్యాప్త హింసా తత్వం? ఎందులోంచి పుట్టింది ఈ హింస? ఒకడిని బాధపెట్టడం, ఇలా చేయటం అన్యాయాలు, అక్రమాలంటే అజ్ఞానం వల్ల, ఎరుక లేకపోవడం వల్ల చేస్తారనమాట ఇవన్నీ. ఇవన్నీ కూడా అజ్ఞానంలోంచి పుట్టినవే. ఆధ్యాత్మిక అన్నది లోపించటం. అజ్ఞానం అంటే ఏంటంటే, ఆధ్యాత్మికత లోపించటం. అంటే ఇది చేస్తే ఇదొస్తుంది అని తెలుసుకోలేకపోవడం. ఇంకోటి సోదర భావం. బ్రదర్‌లీహుడ్‌నెస్ లేకపోవడం. ఆహ్, సోదర భావం అన్నదే లోపించడమే అజ్ఞానం. ఇంకా అదనంగా నేను దేహం అనుకోవడమే అజ్ఞానం. సో, నేను ఈ బాడీని అనుకోవడం అజ్ఞానం. సో, ఆహ్, నేను ఆత్మనని మనం తెలుసుకోలేకపోవడం అజ్ఞానం. సో, ఐయామ్ సోల్ అని తెలుసుకోలేకపోవడం కూడా అజ్ఞానం. సో, ఇదంతా ఈ అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ పోవాలంటే అందరికీ ఆధ్యాత్మికత రావాలి. ఆ ఆధ్యాత్మికత వస్తే ఆహ్, ఇవన్నీ పోతాయన్నమాట. ఈ అవినీతి ఆహ్, చిట్టాలు, అక్రమాలు ఇయన్నీ పోతాయి. హింస గూడా పోతుంది. సృష్టి రచన తెలుసుకోకపోవడం గూడా అజ్ఞానమే అవుతుంది. సో, ఎందుకసలు మనం ఎందుకు పుట్టాము? సృష్టి ఎలా ఆవిర్భవించింది? అసలు మనం ఏమైపోతాము జన్మ తర్వాత? అసలు ఎందుకు జన్మ తీసుకున్నాము? ఈ భూమి ఎప్పుడొచ్చింది? అసలు ఇదంతా తెలుసుకోకపోవడం గూడా అజ్ఞానం అవుతుందంటున్నారు. హింసకు మూల కారణం అజ్ఞానం. సో, మనము హింస చేయడం ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కూడా అజ్ఞానం వలన చేస్తామని చెప్తున్నారు. అజ్ఞానానికి మూల కారణం అధ్యానం. సో, అజ్ఞానం ఎందుకుంది అంటే ధ్యానం చేయకపోవడం వల్ల. ధ్యానం చేస్తే అజ్ఞానం పోతుంది. అజ్ఞానం పోతే హింస పోతుంది. ధ్యానం అంటే తనతో తానే కూడి ఉండటము. సో, ఎప్పుడూ బయట ప్రపంచంలో కాకుండా మన వైపు మనం జూసుకోవడమే ధ్యానం అంటున్నారు. మనమే ఎక్కడ రాంగ్ చేస్తున్నామో, ఎక్కడ కరెక్ట్ చేస్తున్నామో, మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ కూడా మనతో మనం ఉండాలి ఎప్పుడు అని కూడా చెప్తున్నారు. మౌనంగా ఉండటం కూడా ఇవన్నీ కూడా ధ్యానం కిందకొస్తాయన్నమాట. తనతో తాను కూడి ఉంటేనే సృష్టి రచనను తెలుసుకోవడం ప్రారంభించేది. సో, మనలో లోపలికెళ్ళినప్పుడే మనకు తెలుస్తది. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే ఇది సృష్టి రచన ఎలా జరిగిందని మనకి తెలుస్తుంది.
అజ్ఞానానికి ఆ ధ్యానం కారణభూతమైనప్పుడు, సుజ్ఞానానికి సుజ్ఞానం కారణభూతం. సో, అందరూ సుజ్ఞానులు గావాలంటే అందరూ మంచి ధ్యానం చేయాలి. సుధ్యానం చేయాలని చెప్తున్నారు. సుజ్ఞానానికి సుధ్యానం కారణభూతం అవుతుంది. సో, నిప్పు మీద నీళ్లు చల్లాలన్నారు గదా! ఏంటా నిప్పని ఇక్కడ చెప్తున్నారు. అజ్ఞానం అన్నది నిప్పు. అధర్మంలో అధర్మం అన్నది నిప్పులోంచి బయటికి వచ్చిన పొగ. సో, మనము ఆ పొగను చూస్తాం కానీ నిప్పుని చూడం గదా! మనము అందరిని వ్యతిరేకిస్తుంటాము. అన్యాయం జరుగుతుంటే. కానీ పొగ మీద కాదు మన మూర్ఖ ప్రతాపం. మనం పొగను ఫైట్ చేయకూడదు. ఇక్కడ నాకొక ఎగ్జాంపుల్ గుర్తొచ్చిందండి. మదర్ తెరీసాని ఒకళ్ళడుగుతారు. మేము ఒక వార్‌కి అగైనెస్ట్‌గా ప్రొటెస్ట్ చేస్తున్నాము. మీరు మాకు సపోర్ట్ చేస్తారా అని అంటారు. అంటే మదర్ తెరీసా అంటది, మీరెప్పుడైనా పీస్ కావాలని ప్రొటెస్ట్ చేస్తే అప్పుడు నేను సపోర్ట్ చేస్తాను. మీరు ఆ వార్‌కి అగైనెస్ట్‌గా చేస్తే నేను చెయ్యను అని చెప్తుంది. అంటే అది దానికి ఆ చెడుకి అగైనెస్ట్‌గా ఎళ్ళడం అనేది నెగెటివ్ ఎనర్జీ అని తర్వాత ఎక్కడో బుక్‌లో చదివానండి నేను. శాంతిని కోరుకోవడం అనేది మనకి అది పాజిటివ్ ఎనర్జీ అవుతుంది. సో, అందరూ జ్ఞానులు అవుతే, అందరూ ఆత్మజ్ఞానం తెలుసుకుంటే అసలు సమస్యలే రావన్నమాట. ఏ సమస్యలు ఉండవు. అందరూ హాయిగా ఉంటారు. సో, మనం అలా సమస్యలకి ఇప్పుడు ఆహ్, అందరికి అన్యాయం జరుగుతుంది. అక్కడ అలా జరుగుతుంది, ఇక్కడ అలా జరుగుతుందని మనం ప్రొటెస్ట్ చేయడం, మూర్ఖంగా వాదించడం ఇయన్నీ చేస్తున్నప్పుడు అంటే అది ట్రూత్ అయినా కానీ అది అది చేయడం వల్ల మనకి ఎటువంటి మార్పు రాదని చెప్తున్నారిక్కడ. పొగ ఎందుకంటే అదంతా పొగ అనమాట. దానికి రీజన్ ఏంటి? యాక్చువల్ నొప్పేంటి? అజ్ఞానం అనమాట. సో, పొగ మీద ప్రభావం అత్యంత హాస్యాస్పదం. సో, అది బాలేదు, ఇది బాలేదు, ఈ సిస్టమ్ బాలేదు, ఆ సిస్టమ్ బాలేదని మనం అగైనెస్ట్‌గా మాట్లాడటం ఇదంతా కూడా హాస్యాస్పదం అని చెప్తున్నారనమాట. నిప్పు మీద నీళ్లు చల్లాలి, మూలాన్ని నిర్మూలించాలి. సో, మనలాంటి వాళ్ళంతా గూడా వీలైన కాడికి మనం ధ్యాన ప్రచారం, ఎదుటి వాళ్ళకి ధ్యానం చెప్పడం, జ్ఞానం కలిగించడం, ఆత్మజ్ఞానం ఇవన్నీ చేస్తూ ఉంటే మనకు వీలైనంత వరకు మనం కూడా అందులో నేను సైతం అన్నట్లుగా సమిధలమవుతాం అజ్ఞాన నిర్మూలనలో. ధ్యానం ద్వారానే అజ్ఞాన నిర్మూలన. ధ్యానం అంటే సమిత ధ్యాస. ధ్యానంతో మాత్రమే అజ్ఞానం అంతరిస్తుంది. అజ్ఞానం అంతరించిన తర్వాతే సుజ్ఞానం చిగురించడం ప్రారంభమవుతుంది. సుజ్ఞానంతోనే అధర్మం అంతరిస్తుంది. జ్ఞానంతో మాత్రమే అక్రమాలు అంతమవుతాయి. అప్పుడే అరాచకాలు పోయి సురాచకాలొస్తాయి. అప్పుడే ప్రపంచం సుభిక్షమవుతుంది. భూతలం స్వర్గతుల్యమవుతుంది. అజ్ఞానం ఈక్వల్ టు అజ్ఞానం, అధర్మం ఈక్వల్ టు హింస. హింస నరకం. సో, అజ్ఞానం వల్ల అజ్ఞానం వస్తది. అంటే ధ్యానం చేయకపోవడం వల్ల అజ్ఞానం వస్తుంది. అజ్ఞానం వల్ల అధర్మం వస్తుంది. అధర్మం చేసేటప్పుడు హింస పాల్పడతారు. హింస వల్ల ఏమవుతుంది? అందరూ నరకంలో బతుకుతారు. ఎవరికీ మనశ్శాంతి ఉండదు. ఎవరికీ సుఖం ఉండదు. అలా కాకుండా సుధ్యానం చేస్తే సుజ్ఞానం వస్తుంది. అప్పుడు అందరూ సుధర్మంలో ఉంటారు. సుధర్మం అంటే అహింస. అహింసలో ఉంటే స్వర్గాల్లో ఉన్నట్లుగా ఉంటుంది. సో, ధ్యానం లేకపోవడం నరకం, ధ్యానం ఉండటం స్వర్గం అని చెప్తున్నారండి ఇక్కడ.